అందరికీ నమస్కారం. ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు వీడియో బచ్చలాకుతో బజ్జీ. ఆశ్చర్యంగా ఉందా? ఏంటి వీడు బచ్చలాకుతో బజ్జీ అంటున్నాడని? అవునండి, నిజంగానే బచ్చలాకుతో బజ్జీ వేసాము. మన గార్డెన్ లోని బచ్చలాకును కోసుకుని ఈవినింగ్ టైం స్నాక్ గా చేసాము. ఇది ఆరోగ్యం అని చెప్పను, కానీ ఈవినింగ్ స్నాక్ గా బాగుంటది. ఇది చేయడానికి మనకి కావాల్సింది బచ్చలాకు, శనగపిండి, ఉప్పు, కారం, తినే సోడా, వాము, పసుపు మరియు బీప్ పిండి. ముందుగా శనగపిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా తినే సోడా మరియు వాము వేసుకోవాలి. వాముని బాగా నలిపి వేసుకోవాలండి. వాము స్మెల్ చాలా బాగుంటుంది బజ్జీల్లో. ఇప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి పోయకూడదు, ఇట్లా కొంచెం పోసుకుంటా పిండిని కలుపుకోవాలి. ఈ లోపల నేను బచ్చలాకుని రెడీ చేస్తున్నాను. దాంట్లో మంచి ఆకుల్ని వేరుకుని ఈ బేసిన్లో వేసుకుంటున్నాను. నీట్గా శుభ్రం చేసుకుని రెడీ చేస్తున్నాను. కడిగిన తమలపాకుల్ని ఒక చిన్న ప్లేట్లో తీసుకుంటుంది, ఎందుకంటే ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ బౌల్లోంచి తీసుకోవడం కష్టం. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకుని స్టవ్ మీద పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత ఒక్కొక్క బచ్చలాకుని తీసుకుని శనగపిండిలో ముంచుతూ అంటనట్టు ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్ చిన్నగా ఉంది, ఎక్కువ ఆకులు పట్టవు. ప్లేస్ సరిపోతుందో లేదో చూసుకుని 2 కానీ లేక 3 కానీ బజ్జీలు వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లిగా తిప్పుకోవాలి. స్పీడ్గా తిప్పామంటే తునిగిపోతాయి ఆకులు. ఒక ప్లేట్లో పేపర్ పెట్టుకుని ఈ వేగిన బజ్జీలని దాంట్లోకి తీసుకోవాలి. పేపర్ ఎందుకు వేసామంటే ప్లేట్లో ఆయిల్ ఎక్కువ ఉంటే పేపర్ పీల్చుకుంటుంది. చూస్తానికి చాలా బాగున్నాయి. బజ్జీలు కొంచెం క్రంచీగా కావాలంటే దాంట్లో కొద్దిగా బీప్ పిండి కలుపుకోవాలి. మేము కలపలేదు. ఆకుకి తొడాలు ఉంచేయాలి, ఎందుకంటే పట్టుకుని తినడానికి చాలా బాగుంటుంది, సేమ్ పచ్చిమిరపకాయ బజ్జీ లాగా. ఇప్పుడు మిగిలిన ఆకులతో కూడా బజ్జీలు వేసేద్దాం. గుర్తుపెట్టుకోండి, పిండి ఎక్కువ అవసరం లేదు. ఇట్లా ఆకులతో వేసే బజ్జీలకి లైట్గానే ఉండాలి, మనకు ఆకులు కనపడతా ఉండాలి. సరిపడా వేగిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవటమే. మనకు కావాల్సి ఎర్రగా కాల్చుకోవచ్చు, లేకపోతే మామూలుగానే కొద్దిగా ఏకంగానే తీసేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నిజంగా చెప్తున్నాను, తిన్నామండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.